పద్మనాభన్ చెప్పినట్టే తాము నడుచుకున్నామని తెలిపారు. ఆయన కుమారుడు గిరి తమ సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ తమకి ముందే సూచించారన్నారు. కానీ పోలీసులే బలవంతంగా ఆమెను తీసుకొచ్చారంటూ విమర్శించారు. పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్లని రౌడీలతో వచ్చిందని కూడా నాకు తెలిసిందండి. వాళ్ళని ఎవరిని కూడా నేను మర్చిపోనని గుర్తు చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరికి. ఎప్పుడు కూడా ఇంటి పెద్దలతోటో కుటుంబ సభ్యులతోటో వచ్చి ఉంటే దానికి గౌరవం వేరండి. నా తండ్రి మాట పక్కన పెట్టి నా తల్లి నొప్పించన్నా ఆవిడ గౌరవం నేను చేతులు. కానీ ఆవిడ వచ్చింది ఒక రౌడీలతోటి, గూండాలతోటి, దుర్మార్గం అధికారం ఉందన్న పోలీసులతోటి వచ్చారండి. ఆవిడ క్షమించకూడదండి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులే తప్ప సమాజం మంచి కోరే మనుషుల కింద ఎప్పటికీ మారండి. నా బలమైన నమ్మకం ఏంటంటే పార్టీ ఆవిడ్ని వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈవిడ మాత్రం జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ వ్యవస్థని ఈవిడ మాత్రం వాడుకుంటున్నారు. ముద్రగడ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు వద్దని తామే చెప్పామన్నారు ముద్రగడ గిరి. ఆయన ఎప్పుడూ లాంఛనాలు కోరుకోలేదు అన్నారు. ఆ రోజు జరిగిన పరిణామాల్లో అంబటి రాంబాబుకి ఎలాంటి సంబంధం లేదు, ఆయనపై కేసు పెట్టడం సరికాదన్నారు. నేను ఎప్పుడూ కోరుకోలేదండి. ఇప్పుడే కాదండి, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు సెక్యూరిటీలు కానీ, సెల్యూట్లు కానీ, ఎస్కాట్లు కానీ, బాడీ గార్డులు కానీ ఆయన ఎప్పుడు కోరుకోలేదండి. ఆయన ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీగానే ఆయన పనిచేసుకుంటూ వచ్చారు తప్ప ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదండి. ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పడం మా నిర్ణయం అండి. ఆయన మాకు చెప్పిన ఆదేశాలే మా అన్నయ్య గారు, మేము ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. పెద్దలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది.